కేనియ జటిలుడి వృత్తాంతం గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. బౌద్ధ గ్రంథాల్లోని ఒక ఆసక్తికరమైన వ్యక్తి ఈయన. మరి ఈయన బుద్ధుడికిచ్చిన ఒక గ్లాసు పండ్ల రసం వందల మంది జీవితాల్ని, ఎందుకు ఏకంగా బౌద్ధ సంఘ నియమాల్ని ఎలా మార్చేసిందో తెలుసా? మొదటిగా అసలీ కేనియ జటిలుడు ఎవరు? ఈయనొక పెద్ద ధనవంతుడైన బ్రాహ్మణుడు. జుట్టుతో తపస్సు చేసే జటిల సంప్రదాయాన్ని పాటించేవారు. కాని ఇక్కడ విచిత్రమేంటంటే ఆయన సన్యాసిలా ఒంటరిగా కాకుండా తన కుటుంబంతో ఉంటూనే ఏకంగా 1000 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. ఇక రెండవది, బుద్ధుడితో ఆయన సమావేశం. ఆపణ అనే ప్రాంతంలో కేనియా బుద్ధుడిని కలిశారన్నమాట. అప్పుడు ఆయనకు, ఆయన శిష్యులైన భిక్షువులకు పండ్లరసాలు ఇచ్చారు. చూట్టానికి చిన్న విషయమే అయినా ఈ సంఘటన వల్లే బౌద్ధ భిక్షువులు ఏవి తాగొచ్చు, ఏవి తాగకూడదు అనే ముఖ్యమైన వినయ నియమాలు పుట్టాయి. ఆ తర్వాత వాళ్లందర్నీ తన ఆశ్రమానికి భోజనానికి పిలిచి గొప్పగా చూసుకున్నారు. చివరగా మూడవది, ఈ ఆతిథ్యం వల్ల జరిగిన ఒక అద్భుతం. ఆ భోజన ఏర్పాట్లు చూస్తున్న కేనియా స్నేహితుడు షేలుడు అనే బ్రాహ్మణుడు బుద్ధుడి మాటలు విన్నారు. అంతే, ఆయన ఎంతగా ప్రభావితుడయ్యాడంటే తన 300 మంది శిష్యులతో కలిసి వెంటనే బౌద్ధ భిక్షువుగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన అర్హంతుడు కూడా అయ్యారు. అంటే పూర్తిగా జ్ఞానోదయం పొందిన వ్యక్తి అన్నమాట. సో కేనియ జటివిడి కథ మనకు ఏం చెబుతోందంటే, ఒక వ్యక్తి చూపిన భక్తి, ఆతిథ్యం వందల మందిని మార్చడమే కాదు, చరిత్రనే మలుపు తిప్పగలదు.